శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శ్రావణ శుక్రవారాలలో ఈ తప్పులు చేయకండి. చేస్తే కష్టాలు తప్పవు. శ్రావణ మాసం అంటేనే అత్యంత పవిత్రమైన మాసం. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూమిపైన అడుగు పెడుతుందట. ఈ శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మీదేవి తన భక్తుల నట్టింట్లో కొలువయ్యి మనం చేసే పూజలను వీక్షిస్తూ సిరుల వర్షం కురిపిస్తుంది. అయితే ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శ్రావణ శుక్రవారం రోజున మీ ఇంట్లో పూజ చేసుకుంటే ఆ అమ్మవారు మీ పూజలకు పొంగిపోయి మీ ఇంటిపై అష్టైశ్వర్యాలను కురిపిస్తుంది. అయితే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున కొన్ని పనులను మాత్రం అస్సలు చేయకూడదని వేద పండితులు చెబుతున్నారు. ఒకవేళ చేస్తే మాత్రం మీ ఇంటికి దరిద్రం పట్టి పీడిస్తుంది. జీవితాంతం కష్టాలు అనుభవిస్తారట. శుక్రవారం పూజ చేసే వాళ్ళు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటి గడపలకు పసుపు రాసుకోవాలి. శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మాత్రం మీ పూజలు ఖచ్చితంగా 2 దీపాలను వెలిగించాలట. మొదటి దీపం లక్ష్మీదేవికి అంకితం, రెండవ దీపం విష్ణుదేవుడికి అంకితం. శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో వెన్నని కరిగించకూడదు. వెన్న అంటే లక్ష్మీప్రదం కాబట్టి వెన్నని ఈ రోజున కరిగించకూడదు. అలాగే శుక్రవారం నాడు నలుపు రంగు బట్టలను వేసుకోరాదు. నలుపు రంగు బట్టలు వేసుకుంటే మీకు ఏలినాటి శని దోషం పడుతుంది. ముఖ్యంగా శ్రావణ శుక్రవారం రోజున మాంసాహారం తినకూడదు. ఎవరింట్లో అయితే శుక్రవారం నాడు మాంసాహారం తింటారో ఆ ఇంట లక్ష్మీదేవి నిలవదు. లక్ష్మీ లేని ఇల్లు డబ్బు కష్టాలతో నిండి ఉంటుంది. శుక్రవారం రోజున పూజ చేసే ఆడవాళ్ళు పచ్చ రంగులో ఉన్న చీరను కట్టుకొని ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంటికి చాలా మంచిదట. శ్రావణ శుక్రవారం రోజున స్త్రీలు తమ మెడలో నుండి తాళిబొట్టును తీయకూడదు. అలా చేస్తే మీ భర్తకి మంచిది కాదు. స్త్రీలు తమ చేతికి ఉన్న గాజులను తీయకూడదు. ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళు శ్రావణ మాసం శుక్రవారం రోజున కంటతడి పెట్టకూడదు. శుక్రవారం రోజున మీ ఇంటి గుమ్మం ముందు తప్పకుండా ముగ్గు ఉండాలి. పాలు, పెరుగు, చింతపండు, ఉప్పు ఈ వస్తువులను మాత్రం శ్రావణ శుక్రవారం నాడు ఎవరికీ ఇవ్వకండి. ఎందుకంటే ఇవి లక్ష్మి స్థానాలు. ఈ వస్తువులు ఎవరికైనా ఇస్తే మీ ఇంట్లో డబ్బు ఖాళీ అవుతుంది. శ్రావణ శుక్రవారం నాడు ఎవరికి అప్పు కూడా ఇవ్వకండి. అలానే ఎవరి దగ్గర అప్పు కూడా తీసుకోకూడదు. ఇలా చేస్తే మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. అలాగే శుక్రవారం నాడు ఇంట్లో బూజులు దులపకూడదు. శుక్రవారం రోజున మీ ఇంటి గుమ్మం ముందు అశుభ్రంగా ఉంచకూడదు. ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉండకూడదు. శ్రావణ శుక్రవారం నాడు మీ ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే మీ ఇంటికి అంత మంచి జరుగుతుంది. శ్రావణ శుక్రవారం రోజున మీ పూజా గదిలో ఒక తమలపాకును పెట్టి దాని మీద ఒక రూపాయి బిళ్ళను పెట్టి మీ లక్ష్మీదేవిని తలుచుకొని నమస్కారం చేయండి. తర్వాత ఈ రూపాయి బిళ్ళను తీసి మీ డబ్బు పెట్టే ప్లేస్లో ఉంచుకోండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు ఉంటుంది. ధన ధాన్యాలకు లోటు ఉండదు. శ్రావణ శుక్రవారం నాడు కల్లుప్పును కొని మీ ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం కలిసి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందట. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల త్వరగా ధనవంతులు అవ్వాలంటే శ్రావణ శుక్రవారం నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు
కర్పూరంలో కొద్దిగా కుంకుమను వేసి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి. ఇలా చేస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సర్వసాధారణం. అయితే పొరపాటున కూడా శ్రావణ శుక్రవారం రోజున భార్యాభర్తలు గొడవ పడకండి. శ్రావణ శుక్రవారం మీ ఇంట్లో గొడవలు జరిగితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టదు. ఈ రోజున భార్యాభర్తలు గొడవ పడితే మీరు ఎప్పటికైనా విడిపోయే అవకాశం ఉంది. అలాగే శ్రావణ శుక్రవారం నాడు దంపతులు కలవకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు అమ్మవారికి నైవేద్యంగా 2 ఎండు ఖర్జూరాలను పెట్టండి. శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవు నేతితో దీపారాధన చేస్తే మీరు అనుకున్న ఎలాంటి కోరికలైనా సరే అవి వెంటనే నెరవేరుతాయట. శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసి ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని మీ పూజా గదిలో దేవుని దగ్గర పెట్టి నమస్కారం చేయండి. తర్వాత ఈ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి ముందు కట్టండి. శ్రావణ శుక్రవారం రోజున ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లల్లోకి సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. దీనివల్ల మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా శుక్రవారం రోజున ఇంట్లో బూజులు దులపకూడదు. శుక్రవారం తలలో పేలు చూడరాదు. ఈ రోజున జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం చేయకూడదు. శుక్రవారం పూజ చేసేవాళ్ళు మాత్రం మీరు చేసే పూజలో గులాబీ పువ్వులను మాత్రమే ఉపయోగించాలి. ఎందుకంటే లక్ష్మీదేవికి గులాబీ పూలు అంటే చాలా ఇష్టం. శుక్రవారం రోజున మీ ఇంటి తలుపుకు స్వస్తిక్ గుర్తును వేయండి. స్వస్తిక్ గుర్తు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుందట.